ఏమి లేదు తల్లి, మన కళ్ళు, మన చెవులు, మన నోరు, ఈ పంచేంద్రియాలన్నీ బయటికి పెట్టాడు భగవంతుడు. మీరు పలానా మనిషి, మీరు ఆయన అట్టున్నాడు, ఈయన ఎట్టున్నాడు, ఆయన ఎర్రగున్నాడు, ఈయన నల్లగున్నాడు, ఆ ప్రదేశం వేరే, నా ప్రదేశం వేరే, బయటి ప్రపంచాల మీదే బయటదంతా కూడా జడ్జిమెంట్ చేస్తుంది. ఇలాంటి జడ్జిమెంట్ చేసేసి మనం ఆ జడ్జిమెంట్ని మనం ఓవర్ఫుల్ చేయాలని ప్రయత్నిస్తూ ఆ జడ్జిమెంట్ ఫెయిల్ అవుతూ దుఃఖానికి కారణం అవుతూ ఉన్నాం. విపాసనకి వెళ్ళిన తర్వాత బయటకు వెళ్ళిన ఈ పాయింట్స్ పంచేంద్రియాలన్నీ ఇలా తిప్పాం మా మీదకి. కెమెరా అప్పుడు ఫోకస్ ఇలా తిప్పినప్పుడు నువ్వు ఆగపడుతుంటావు, ఇలా తిప్పితే నేను ఆగపడతా. నా మీద ఇప్పుడు మన మిస్టేక్లు మనకు అర్థం అవుతాయి. మనల్ని మనం శోధించుకోవటం, మన మైండ్, మన ఆలోచనలు ఏముంటాయి. శోధించడం కాదు, శోధించడం అంటే ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా. అంటే మన గురించి మనం తెలుసుకోవడం. విపాసన అంటే ఏంటంటే, విపాసన అంటే నిన్ను మొత్తం విడదీసి చూసుకోవటం. నువ్వు లోపల ఎక్కడెక్కడ రాగదేశాలతోటి నేను అనే భావం ఎక్కడెక్కడ మొదలవుతుంది అనేది అది.